మళ్లీ తాగునీటి గండం పొంచి ఉందా? కళ్యాణి డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడంతో ఆందోళన మొదలైందా? రాబోయే రోజుల్లో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటి? టెంపుల్ సిటీ తిరుపతికి నీటి గండం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత 2 దశాబ్దాల్లో తిరుపతిలో జనాభా సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు నగర పరిసరాల్లో వెలిసిన విద్యా సంస్థలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల కారణంగా నీటి వినియోగం ఊహించని స్థాయికి చేరింది. ప్రస్తుతం నగర అవసరాల కోసం రోజుకు 50 నుంచి 70 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. అయితే ఈ మధ్యకాలంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న కళ్యాణి డ్యాంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 900 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 875.95 అడుగుల స్థాయికి పడిపోయింది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి కొత్తగా ఎటువంటి ఇన్ఫ్లో రాకపోవడం వల్ల ఉన్న నీటినే అత్యంత జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎండల తీవ్రత పెరగడం, మరోవైపు నగర జనాభాతో పాటు ప్రతిరోజు వచ్చే లక్షలాది మంది భక్తుల అవసరాల కోసం నీటి వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ తిరుపతి పరిసర ప్రాంతాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. డ్యాం పరిసరాల్లో ఇటీవల కురిసిన వర్షంతో కనీసం భూమి కూడా తడవలేదు. జలాశయంలో నీటి మట్టం పెరగాలంటే క్యాచ్మెంట్ ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం ఒక్కటే మార్గం. వర్షాలు గనక ఆశించిన స్థాయిలో కురవకపోతే కళ్యాణి డ్యాంలోకి కొత్త నీరు రాదు. దీంతో నీటి కోతలు విధించక తప్పని పరిస్థితి వస్తుంది. కేవలం 44% నిల్వలతో రాబోయే కరువు కాలం తట్టుకోవడం కష్టమని అధికారులు ఇప్పటినుంచే పొదుపు చర్యలు, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయకపోతే కొన్ని నెలల తర్వాత పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కేవలం కళ్యాణి డ్యాం, తెలుగుగంగ కాలువ, కృష్ణా జలాలపైనే కాకుండా కందలేరు రిజర్వాయర్ నిల్వలను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వీటితో పాటు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్, కలెక్షన్ పాయింట్ల ద్వారా కూడా నీటిని సేకరించి నగర సరఫరా వ్యవస్థకు అనుసంధానిస్తున్నారు. ఇప్పటికిప్పుడు తిరుపతి తాగునీటి పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగించే స్థాయికి చేరుకోకపోయినా హెచ్చరిక సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఒకప్పుడు దాహంతో విలవిలలాడిన తిరుపతి మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు నగరవాసులను వెంటాడుతోంది.